జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా చీరాల డీఈ కార్యాలయం నుండి గడియారం స్తంభం వరకు విద్యుత్ వినియోగదారులకు అవగాహన ర్యాలీ నిర్వహించాం. రాబోయే రోజుల్లో విద్యుత్ లోటు లేకుండా ఉండాలి, అనవసరంగా విద్యుత్ను వాడకుండా ఉండాలి, విద్యుత్ అక్రమ చౌర్యం చేయకుండా ఉండాలి, బల్బులు కూడా అవసరం అయితేనే వాడాలి అని తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారిని సరోజిని, ఒంగోలు జిల్లా ఎస్ఈకే సత్యనారాయణ. బాపట్ల జిల్లా చీరాలలో జాతీయ ఇంధన వారోత్సవాలలో భాగంగా ఎస్ఈకే సత్యనారాయణ ఆధ్వర్యంలో డీఈ, ఏడీఈలు, ఏఈలు, లైన్మెన్లు, జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మనం ఇంధన పొదుపు వారోత్సవాలు దేశం మొత్తం మీద ఒక ఉత్సవంగా పండుగ మాదిరిగా జరుపుకుంటాయి. దాంట్లో భాగంగా మన ఉమ్మడి ఓల్డ్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో చీరాలలో డివిజన్లో మొదటిగా ప్రారంభించాం. దీంట్లో భాగంగా ఏంటంటే మనము చిన్నపిల్లలకి విద్యుత్ వినియోగదారులందరూ కూడా ఒక అవేర్నెస్ పొదుపు మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒక అవగాహన రావాలనే ఉద్దేశంతో మనం ఈ ర్యాలీని విద్యుత్ డివిజన్ ఆఫీస్ నుంచి క్లాక్ టవర్ వరకు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి, అనవసరంగా వేస్ట్ చేయకూడదు, అట్లాగే స్టార్ రేటెడ్ ఎక్విప్మెంట్నే వాడాలి. అట్లాగే పిల్లలకి చిన్నప్పటి నుంచే వాళ్లకు విద్యాబుద్ధులతో పాటు ఇంధనాన్ని పొదుపుగా ఎలా వాడుకోవాలో నేర్పించినట్లయితే ఈనాటి బాలలే రేపటి పౌరులు కాబట్టి మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారు. అట్లాగే విద్యుత్ పొదుపు చేయడం అనేది ఒక సమాజానికే కాకుండా దేశానికి కూడా సేవ చేసినట్లు అవుతుందని భావిస్తాము. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కొన్ని పథకాలు చేయడం వల్ల ముఖ్యంగా ప్రతి ఇంటికి 2 LED బల్బుల్ని ఎస్సీ పేద కుటుంబాల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లాగే స్టార్ రేటెడ్ ఫ్రిడ్జ్లు అవి కూడా సబ్సిడీ రేట్లో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ మధ్య మీరు చూస్తున్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా వాటికి సబ్సిడీ రూపేణ గవర్నమెంట్ ఇస్తుంది. అట్లాగే రైతులకు కూడా మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆల్మోస్ట్ 13,000 పంప్ సెట్స్ 55,000 రూపాయలు వరద కట్టించుకొని సోలార్ పంప్ సెట్స్ అనేది జిల్లాలో ఇవ్వడం జరిగింది. దాని మూలంగా విద్యుత్ ఎంతో ఆదా అయింది. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో నిర్వర్తించి వాళ్ళ ఇంట్లో ఒక చిన్న లైటే అనుకుంటాం. ఆ చిన్న లైటు మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు. ఈ 140 కోట్ల మంది ఒక గంట ఏదైనా ఒక బల్బు కానీ ఒక టీవీ కానీ ఏదైనా ఆఫ్ చేస్తే కొన్ని వేల మిలియన్ యూనిట్లు మనం ఆదా చేయొచ్చు. దానివల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా మన దేశానికి ఆదా అవుతుంది. జీడీపీలో ఎక్కువ సాధించడం అవుతుంది. థ్యాంక్ యూ. వినియోగదారులందరికీ విద్యుత్ పొదుపు పాటించాలని ఈ ర్యాలీ ద్వారా తెలియజేస్తున్నాము. విద్యుత్ ఆదానిచ్చే స్టార్ రేటింగ్ పరికరాలని వాడాలని మీ అందరికీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం అండి. 14 నుంచి 20 వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా మనం చీరాల పట్టణంలో చీరాల డివిజన్లో మొట్టమొదటిసారిగా జరస్వాల్ ప్రకాశం జిల్లా ఎస్సీ గారి ఆధ్వర్యంలో ర్యాలీని జరుపుకున్నాం. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యుత్ పొదుపుని మనం సొసైటీలో అవేర్నెస్ పెంచడమే దీనికి ముఖ్య ఉద్దేశం. మనం పొదుపు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే పొదుపు చేయడం అని అంటే విద్యుత్ ఉత్పత్తి చేసిన దాంతో సమానం. కాబట్టి విద్యుత్ పొదుపు దేశానికి మద్దతు లాంటిది. ఈ మనం విద్యుత్ లేని రోజును మనం ఊహించలేము. కాబట్టి భవిష్యత్ తరాలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా నాణ్యమైన విద్యుత్తుని కంపెనీలు అందించాలన్నా కూడా విద్యుత్తుని పొదుపు చేయాలి. అదేవిధంగా విద్యుత్ వాడకంలో కూడా కొన్ని మెళకువలు పాటించాలి. ఆ మెళకువల మీద అవేర్నెస్ పెంచడమే ఈరోజు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ అనండి. ర్యాలీగా నిర్వహించిన సంస్థ వారు ఈ ర్యాలీకి విచ్చేసిన గౌరవనీయులు ఆర్టీఓ మేడం గారు, గౌరవనీయులు
సూపరింటెండెంట్ ఇంజనీర్ ఒంగోలు వారికి సిబ్బందికి కరెంటు ఆదా చేద్దాం. కాలేదు తర్వాత ఫోటో వాళ్ళు కూడా సమూలంగా నివారించేందుకు కృషి చేస్తాను. అన్ని రకాల విద్యుత్ బకాయిల వసూళ్లకు చిత్తశుద్ధితో కృషి చేస్తాను. రైతులు మరియు ఇతర వినియోగదారుల విద్యుత్ సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించే